పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు పిచ్చి నగనకి. శంకర్, ఏ శంకర్, ఇంత అందగత్తెను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నావు? నిద్రమా దానికి లేపు మరీ అడగాల? ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరీ దారుణం కదా. సారీ, అది ఆంధ్రాలో కాదు అమెరికాలో. బొజ్జమ్మా, పోనీ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం, ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఆహా, నాకు తెలుసమ్మా, నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా, పిచ్చెక్కితే పిల్ల పడతారు, పిల్ల పుడితే నేను వేసి ఆడగలేను. చైల్డ్ సెంటిమెంట్, అందుకే ఈ నాన్ టచింగ్ థియరీ. అబ్బా, నా మాట వినిపించుకోవేంటి శంకర్? ఎందుకు వినాలమ్మా? నువ్వు ఆడా నేను మగా, నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా? ఏది కరెక్ట్ అయిన థియరీ? భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువలేంటి శంకర్? మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి, వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి. ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి. అదే కదా సారమున్న సంసారం. అమ్మమ్మ, లెసలు పీకేస్తుంది, లెసలు నిన్నే థియరీ కాదమ్మడు మంది. పడగా అయ్యి బాబాయ్, టైం అయిపోతుంది, బిల్ గేట్స్ కల్లోకి వచ్చేస్తాడు. కొంచెం వడ్డించా. ఏంటి అక్కయ్య, నాన్ వెజ్ వాసన గుమగుమలాడిపోతుంది. వాడు మావయ్య, మా అత్తారింట్లో విక్కీలాగా వాసన పట్టి ఇట్టే పసిగట్టేశావే. విక్కీ ఎవరే? మీ ఆడపడుచా? మా మావయ్య గారి పెంపుడు కుక్క. నవ్వింది చాలు, మా తమ్ముడు కట్టించా. సెకండ్ షో ఖుషి టికెట్ లేరా సైజు, అర్థమైందా? గంగమాల్లో వచ్చేస్తున్నా నేను, బాయ్. వావ్, అప్పుడే భోజనాల సీన్ వచ్చేసిందా? అందుకేనేమో ఆకలి దంచేస్తుంది. అమ్మా, అన్నం పెట్టుకోవే. ఒరేయ్, అమెరికా వెళ్లేది లేదు, చచ్చేది లేదు. ఆ సెలవులు మాత్రం 90,000 వచ్చిందిరా. కట్టం దానికి వర్రీ ఎందుకే? కట్టకపోతే ఊరుకుంటారా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? లాక్కెళ్ళి లాకప్ లో వేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. అయితే రెడీగా ఉండు మరి. నేనా? ఆ సెల్లు నీ పేరు మీదే ఉంది, ఇచ్చింది కూడా నీ ఫోటోలే. వడ్డించు. లేటు తిప్పు. లేటు తిప్పడంలో నువ్వే గొప్పడు అల్లుడు, తిప్పుకో. నువ్వేంది మా మధ్యలో? అదిరిందమ్మా నీ వంటకం. ప్యాక్, కానీ ప్రాక్టికల్ గా వండింది మా సిస్టర్ కాదు, నీ వైఫ్. ఇది వంట పెంట, కుక్కలు పడితేనో దీన్ని. మీ వాడు తింటున్నారు, ఇంకొంచెం వేనా? అలా ఏడు మొహం పెట్టుకుని వడ్డించకపోతే ఆ ఫోన్ చూడొచ్చుగా. దీనికి పొగరెక్కువ అన్నయ్య. దీని క్యారెక్టర్ కూడా బ్యాడ్ లా ఉందిరా. మధ్యాహ్నం నిద్దట్లో వద్దు రమేష్ అంటూ ఒకటే పలవరింతలు కలవరింతలు. నేను నమ్మనే అక్క, ఇదేదో నువ్వు పెడుతున్న ఫిట్టింగ్. ఏమందే వద్దు రమేష్ అందా? మరి అదే రాంగ్ క్యాలిక్యులేషన్ అంటే. రా రమేష్ అంటే బ్యాడ్ గాని వద్దు రమేష్ అంటే బ్యాడ్ అంటే గుడ్డేగా. వెరీ గుడ్ అల్లుడు, రీజనింగ్ అంటే ఇలా ఉండాలి. అయ్యో రాత. క్రాంతి, పని మనుషులను తీసేసి పని అంతా నేను ఎత్తున రుద్దేసిన మా అమ్మ పాపం. ఆ వేసా ఏదో తెప్పిస్తే పోలా. ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసా ఆర్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగ్. అమ్మా మాదా కావడం తల్లే. ఓర్ని అరే, ఆకులు లాక్కునేవాడి మూతులు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటే మధ్యలో నీ కూడా వెంట్రా. అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెల్లటి దీనికన్నా సిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే ఎవరి కండిషన్ లుంగి మళ్ళీ చొక్కా కావాలని బనియన్ కావాలని డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది.
వాటి కోసం నేను రానండి సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి ఇంటల్లుళ్ళ పెద్ద పండగ వస్తాను ఏంటా నవ్వు ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అది అమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, అదే కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం థియరీ ప్రకారం. నాచురల్లీ. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి. రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్.